లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 18,000 కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకొని బీజేపీలో చేరడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విటిపోకరకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీని కోరారు. 18,000 కోట్ల పనులు తీసుకొని మునుగోడులో ఓట్లు కొంటున్నారని వివరించారు. 18,000 కోట్లలో ఈటెల రాజేందర్ కూడా వాటా ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మునుగోడులో నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా ప్రత్యారోపణలు తీవ్రతరమయ్యాయి. బీజేపీ పార్టీకి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి నిన్న TV9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పూర్తిగా నేను కాంగ్రెస్ పార్టీలో 2-3 ఏళ్ళ నుంచి ఉండుకుంటూనే బీజేపీ తోటి అనుకూలంగా ఉంటూ ఈ 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఇచ్చే వరకు నేను వాళ్ళతోటి ఓటర్గా ఉన్నట్టు చెప్పి డైరెక్ట్గా బీజేపీ తోటి 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఆర్ఎస్ఐ ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అభయాలను చేసేటువంటి తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద దాన్ని ఈయన గాలికి వదిలి ప్రవర్తిస్తున్నాడు. అందుకనే వెంటనే ఇతన్ని కిడుక్రో వా అనేటువంటి దాని మీద, అంటే ఇచ్చి పుచ్చుకోవటాలు అనేటువంటి దాని మీద మేము ఎన్నికల కమిషన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అవినీతి, ప్రజాస్వామ్యంలో అవినీతికి తావు లేకుండా ఉండాలి. ఇటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు మరి తీసుకుని ఆ కాంట్రాక్టులో మిగిలిన డబ్బుతోటి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా కొనుగోలులో ప్రవర్తిస్తున్నాడు. అందుకే మరి ఇతని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఇతన్ని మునుగోడులో పోటీ చేయకుండా అన్క్వాలిఫైడ్ చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ని గౌరవ పెద్దలు శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు